ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం మరింత రంజుగా మారింది. పొత్తులు ఒక కొలిక్కి రావడం, అభ్యర్థుల జాబితాలు ఒకటి తర్వాత ఒకటిగా విడుదల కావడం, ఎన్నికల మేనిఫెస్టోలను పార్టీలు విడుదల చేయడం లాంటివి ఒకటి తర్వాత ఒకటిగా సాగుతున్నాయి. తాజాగా యూపీ అధికార పక్షమైన సమాజ్వాదీ పార్టీ తన ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. అంతర్గత విభేదాలతో అట్టుడికిపోయిన ఎస్పీలో అంతా సర్దుకుందున్నట్లుగా వస్తున్న వాదనల్లో పసలేదన్న విషయం ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా మరోసారి కనిపించింది. మేనిఫెస్టో విడుదల సందర్భంగా అఖిలేష్ తండ్రి ములాయం, ఆయన బాబాయ్ శివపాల్ యాదవ్ డుమ్మా కొట్టేశారు. అయితే ఆ లోటును కవర్ చేసేందుకు రంగంలోకి దిగిన మంత్రి ఆజం ఖాన్ ములాయంను పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కారణంగా తాను సమయానికి చేరుకోలేకపోయినట్లుగా ములాయం వెల్లడించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రావడం ఆలస్యమైతే ఎన్నికల ప్రణాళికను ప్రకటించే విషయంలో కాస్త ఆగితే ఏమయ్యేదో అన్న విమర్శలు వినిపించినా వాటికి అఖిలేష్ అండ్ కో వివరణ ఇవ్వలేదు. ఇక అధికారమే ధ్యేయంగా బరిలోకి దిగిన అఖిలేష్ ఎట్టి పరిస్థితుల్లో తన చేతిలోని పవర్ చేజారిపోకూడదన్న తపన ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికను చూస్తే అర్థం కాక మానదు. వాళ్ళు వీళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారి మనసును దోచుకునేలా హామీలు ఇచ్చిన తీరు ఎస్పీ విడుదల చేసిన మేనిఫెస్టోను చూస్తే అర్థమవుతుంది. ఓటర్ల మనసుల్ని దోచుకునేందుకు వీలుగా వరాల మూటను అఖిలేష్ సంధించిన వైనం కనిపించక మానదు. విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ హామీ ఇచ్చిన అఖిలేష్ ఏడాదికి 1.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని వెల్లడించారు. ఇక 2 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాల్లోని 18 ఏళ్లకు పైబడిన వారందరికీ స్మార్ట్ ఫోన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నెలకు 1000 రూపాయల చొప్పున 1 కోటి మందికి పింఛన్లు, మహిళలకు రాష్ట్ర రవాణా బస్సుల్లో 50% రాయితీ కల్పించనున్నట్లుగా ప్రకటించారు. గ్రామాలకు నాన్ స్టాప్ విద్యుత్ ఇస్తామన్న హామీతో పాటు 9వ తరగతి నుంచి +2 చదివే విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 60 ఏళ్లలోపు న్యాయవాదులు ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పేద విద్యార్థులకు ప్రతి నెల కిలో పాలపొడి, కిలో నెయ్యి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆగ్రా, కాన్పూర్, వారణాసి, మీరట్లలో మెట్రో రైళ్లను విస్తరిస్తామంటూ భారీ ప్రణాళికనే తమ ఎన్నికల హామీలుగా అఖిలేష్ ఇచ్చారు. మరి వీరి హామీలకు ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.